సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి సంబరాలు రాంబాబు, కొల్లు రవీంద్రలు గెలిపించిన ఊరిలోనే క్రీడాకారులకు సదుపాయాలు కల్పించలేకపోయారని వైసీపీ ఇన్ఛార్జ్ పెండి నాని అన్నారు. జగన్ వచ్చాక బందర్కు పోర్టు, మెడికల్ కాలేజ్, మత్స్యకారులకు హార్బర్ వచ్చిందన్నారు. తమను తిట్టేవారికి కూడా సంక్షేమం అందిస్తున్నామన్నారు పెండి నాని. మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రంకి ఆడతారు, దేశానికి ఆడతారు. మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయకర్లా. నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించను. మంత్రి ఒకవైపు ఉంటే శాప్ చైర్మన్ నాన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ నాకున్న పరిచయం మేరకు అన్నా నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్నా, బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయి 2.5 కోట్లతో వచ్చిందండి ఈ స్టేడియం. 2.5 కోట్లతో అంటే ఊరికి ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనబడితే పైలాన్ ఊడిపోతా. కనీసం ఆ పైలాన్ ఊరికి నామకే వాస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినే తేట ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే. చిట్ట చివరిగా రేపు కోడనగా కూడా ముందు రోజు కూడా మనం ఈరోజు ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే చివరాఖరి రోజు కూడా ఒక డెవలప్మెంట్కి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అంత చిత్తశుద్ధితో పనిచేసి